ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓ షిట్, నేను ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయాను. సారీ సార్, రియలీ సారీ అండి. కొంచెం గేమ్ రూల్స్ ఫాలో ఉండాలి. చంపిని రక్తం తాగుతా. జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. నీకు దేవుడి యందు నమ్మకం ఉన్నదా? నీకు దేవుడి యందు నమ్మకం ఉన్నదా? నువ్వు నిలబడగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు కూర్చోగలవు, నువ్వు కూర్చోగలవు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. లేవనంటావా నన్ను లేపమంటావా? టీచరే లేకుండా బైబిల్ చదివానయ్యా, నాకు ఇష్టం వచ్చిన రీతిలో వాదించి అలిశానయ్యా. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది, నిద్రపోయినాడు. షాప్ లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక టాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చెయ్యాలి. అప్పుడు తట్టుకో ఇంకా చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. మామూలు బిహేవ్ చూపిస్తారా? ఓకే, అలా ఉంచేసి నాకు చూపించండి. దాన్ని ఎలా పెంచుతాడో పరిశుద్ధాత్ముడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఐ కమాండ్ దట్ హెయిర్ టు గ్రో 12 inches. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే మీరు ప్రొఫెసీ చేశారు ఏంటి? ఐసిటి చిల్డ్రన్ అని మీరు చెప్పారు. ఇప్పుడు పాప పుట్టింది. ఈ పాపనే చూడలేదు, పాప పుట్టిందా? వావ్. మీకు జుట్టు దట్టంగా వచ్చిందా? వావ్. చూసారా ఆమె హెయిర్ ఎలా ఉంది? డిడ్ యు సీ హర్ హెయిర్? వావ్. అసలు గుర్తుపట్టలేకపోయాం కదా, ఏదో వికి పెట్టుకున్నట్టుంది. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఏమైందిరా? మళ్ళా మా చెల్లె ఏ శారీ కట్టుకుందో మీరు ఇక్కడ నుంచే చెప్పారు బ్రదర్. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు. గ్రీన్ కలర్ శారీ మీ చెల్లె కట్టుకున్నారు. వావ్. yes. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? జీసస్ బైబిల్లో ఒక మాట చెప్పారు, అది ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదే. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు ఎందుకు బంధిస్తున్నానా? ఎవరు నీవు? ఈ వంటలో ఏం చేస్తున్నావు? చేతబడి ఈ బిడ్డకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోతావు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్న పొత్తుల తిని యేసుక్రీస్తు నామంలో. నీ పేరేంటి? స్వామి. సామి. ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రగాని ఆత్మ నేను పిలిపించాను. వచ్చిండా సైంటిస్ట్? ప్రవక్తలు మంత్రకాల కంటే చాలా డేంజర్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎస్. ఇప్పుడు మాట్లాడేది ఎవరు అనుకుంటాం? ఏ మంత్రగాడి అయితే 20,000 రూపాయలు తీసుకొని చేశాడో, నేను ఇందాక ఆజ్ఞాపించాను, వాని ఆత్మను బంధించి ఇక్కడ ప్రత్యక్షం కమ్మని చెప్పాను. అస్సలు మిమ్మల్ని కాదు బే, ఇట్లాంటి ఎదమల్ని కొన్న అబ్బా అమ్మల్ని తిట్టాలి, ఆమెను కన్నాలి, ఎరగొట్టేయాలి. ఫుల్ వచ్చేసింది ఫాస్టర్ గారు. వామిటింగ్స్ అవుతున్నాయి, కంటిన్యూస్ మోషన్స్ వస్తున్నాయి. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నడవలేక బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ రావాలంటే శక్తి లేక బాత్రూమ్ పక్కనే పండుకుందంటే ఇక ఇమాజిన్ చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. హాస్పిటల్లో జాయిన్ అవుతానేమో అనిపించింది నాకైతే ఫస్ట్ టైం. కానీ దేవుడి కృప వల్ల, రమ్య మోజస్ గారి ప్రార్థనల వల్ల నేను మంచిగా స్వస్థత పడి వైజాగ్ లో కూడా మేమంతా ట్రిప్ వేసుకోవడానికి దేవుడి కృప చూపించారు.
ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు సముద్రంలో పడి చస్తావు. వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అర్థమైంది. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.